ప్రస్తుతం అయితే పల్నాడు ఎక్స్ప్రెస్లో అయితే ఉన్నారనమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే అరౌండ్ ఇక్కడ గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అరౌండ్ మార్నింగ్ 5:45 అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ వికారాబాద్ వెళ్ళేసరికి ఏంటంటే 12:35 అయితే అవుతుంది. అండ్ సికింద్రాబాద్ వెళ్ళేసరికి 10:30 అయితే అవుతుంది అనమాట. సో నేను వచ్చేసరికి ఏంటంటే ఫ్రమ్ గుంటూరు టు సికింద్రాబాద్ అయితే ట్రావెల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు మధ్యలో స్టేషన్స్ వచ్చేసరికి మెయిన్లీ మొత్తం సోర్స్ టు నేను వెళ్ళే డెస్టినేషన్ స్టేషన్ వరకు 10 స్టేషన్స్ అయితే కవర్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది సింపుల్గా చెప్పాలంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చూసాను పక్కనే అయితే ఒక మెమో ట్రైన్ అయితే ఉంది. ఆ మెమో ట్రైన్ ఏదనుకుంటున్నారు, అది వచ్చేసరికి ఏంటంటే విజయవాడ గుంటూరు తిరిగే మెమో ట్రైన్. అది వచ్చేసరికి 6:15కి అయితే కదులుతుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే సో చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే ఆన్ టైం అయితే తీస్తారు. అండ్ సికింద్రాబాద్ చేరేసరికి లేట్ అవుతుందా అండ్ త్వరగా చేరుద్దా చూద్దాం. సో అక్కడైతే ఒక ట్రైన్ అయితే స్పాట్ చేశాను, గుంటూరు సికింద్రాబాద్ అండ్ గుంటూరు సిరిపూర్ కాకాజీనగర్. మొత్తం 2 ఎక్స్ప్రెసెస్ అయితే ఉన్నాయి. అది యాక్చువల్గా ఏంటంటే ర్యాక్ షేర్ అనమాట. ఒకటి గోల్కొండ ఎక్స్ప్రెస్ అండ్ రెండోది వచ్చేసరికి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. ఈ రెండింటికి అది ర్యాక్ షేర్ అనమాట. బాయ్ బాయ్ గుంటూరు. గుంటూరుకి బాయ్ బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. నల్లపాడు జంక్షన్ అయితే స్కిప్ చేస్తుంది. అండ్ మన ఇండియన్ రైల్వేస్కి బాహుబలి వ్యాట్ 12B. సో వ్యాట్ 12B ఇది ఒక సింపుల్ చెప్పాలంటే మన ఇండియన్ రైల్వేస్కి బాహుబలి ఇంజిన్. ప్రస్తుతం అయితే కంటైనర్స్ క్యారీ చేస్తూ ఉంది. ఐ థింక్ వైజాగ్ పోర్ట్కి వెళ్తున్నట్టుంది. సో మధ్యలో కొన్ని కంటైనర్స్ అయితే ఆల్రెడీ డెలివరీ చేసినట్టుంది. సో ఇంకొన్ని కంటైనర్స్ వైజాగ్ వెళ్తున్నట్టున్నాయి. ఎక్కడి నుంచి వస్తుందో మన క్రాసింగ్ పెట్టినట్టున్నారు. సో ఏ ట్రైన్ క్రాసింగ్ అయితే చూద్దాము. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్లీ ఏంటంటే సింగిల్ లైన్ రూట్. సో అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఏదైనా వెహికల్ వస్తే ఏది త్వరగా స్టేషన్లోకి ఎంటర్ అయితే దాన్ని ఆపేసి వేరే ట్రైన్ పంపించేస్తారు అనమాట. ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ట్రైన్ పంపిస్తారు. లేదు ఇది ఈ లైన్ మీద ఉంటే అది స్టేషన్లో త్వరగా వస్తుంది అంటే దాన్ని ఆపేసి దీన్ని పంపిస్తారు. సో ఇప్పుడైతే ఏ ట్రైన్ వస్తుందో చూద్దాం. సో మన క్రాసింగ్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది. వ్యాప్ 9 అయితే పుల్ చేస్తుంది. ఏ ఎక్స్ప్రెస్ చూద్దాం. ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయింది. ఎప్పుడో నైట్ బయలుదేరే ట్రైన్ ఇప్పుడు వెళ్తుంది. సో మన ఫస్ట్ స్టాప్ అయిన సత్తెనపల్లికి అయితే వచ్చాం. అండ్ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఫుల్ అవుతుంది ఇక్కడ నుంచి.
మన సెకండ్ స్టాప్ వచ్చేసరికి పిడుగురాల్లో అయితే ఆగింది. అండ్ పిడుగురాళ్ళ స్టేషన్ కోడ్ వచ్చేసరి PGL. దీనికి మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆగింది ఫస్ట్ ప్లాట్ఫామ్లో. చెప్పాను కదండి, ఇది మొత్తం సింగిల్ లైన్ రూటు. సో అటు నుంచి ఏమైనా ట్రైన్స్ వస్తే మనకి క్రాసింగ్ పెట్టేస్తారు. ఇటు నుంచి ఏమైనా ట్రైన్స్ వెళ్తే వాటికి మనదాన్ని క్రాసింగ్ పెడతా ఉంటారు. ఇది మన థర్డ్ స్టాప్ నడికుడి జంక్షన్. ఇక్కడ నుంచి మాచర్లకు వెళ్ళే రూట్ అయితే డివైడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఒకటి శ్రీకాళహస్తికి వెళ్ళే రూట్ అయితే డివైడ్ అవుతూ ఉంటుంది. సో మొత్తానికి సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.